Please just tell me if I'm fine. Tell me if I'm ఫ్రెండ్స్, ప్రీ వీడియో అనేది అయితే చూసారు కదా. ఆ విధంగానే మీ మొబైల్లో కూడా మీ ఫొటోస్ అనేది బర్త్డే వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ వచ్చేసరికి హెచ్డీ క్లారిటీ వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇప్పుడు అనేది ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. కింద ఉన్న ప్రాజెక్ట్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రిసెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ ప్రిసెట్ లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన అక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. XML లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అయ్యి ఓపెన్ చేసినాక ఈ విధంగా అయితే వస్తుంది. లిరిక్స్తో అలాగే యానిమేషన్ అయితే వస్తుంది. టోటల్గా మొత్తం అంతా సెట్ చేసి ఉంచాను. ఇక్కడ వచ్చేసరికి మీరు ఫాంట్ స్టైల్ అనేది డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుని యాడ్ అయితే చేసుకోండి. ప్రతి టెక్స్ట్ లేయర్కి యాడ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసరికి నేమ్ ఏదైతే ఉందో జాహ్నవి కపూర్ అని ఇక్కడ వచ్చేసరికి దాని మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒకసారికి టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది రిమూవ్ చేసి మీరు ఏదైతే పేరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు అయితే యాడ్ చేసి పైన టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు అనేది టెక్స్ట్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది మనకు అనేది. ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా 7 seconds 21 milliseconds దగ్గరికి అయితే వచ్చేసి ఈ టోటల్ ఏవైతే లేయర్స్ ఉన్నాయో ఇవన్నీ ఫొటోస్ యాడ్ చేసుకునే లేయర్స్ అనమాట. ఇప్పుడు అనేది ఇక్కడికైతే వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసి ఈ ఫస్ట్ ఇమేజ్ లేయర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో 7 minutes 21 అనేది అక్కడ ఓపెన్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ నెంబర్ ఏదైతే కనబడుతుందో దాని మీద ట్యాప్ చేస్తే మీకు గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే యాడ్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో మీద యాడ్ చేసుకుని పైన ప్లస్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చినాక బ్యాక్ అయితే వచ్చేసి సైడ్ ఎడ్జెస్లో బ్లాక్ కలర్ అయితే కనబడుతుంది కదా మనకి, దానికోసం అదైతే జూమ్ చేయండి పిక్చర్ అనేది. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ కనబడుతున్న ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అనేది బ్లాక్ ఎడ్జెస్ అనేది రిమూవ్ అయ్యేటట్టు మూవ్ చేయండి. ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది పిక్చర్ అనేది. మళ్ళీ అలాగే నెక్స్ట్ ఇమేజ్ కూడా సేమ్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ ఇమేజ్ కూడా యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా వచ్చేసరికి ఈ విధంగా అనేది యాడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే విధంగా టోటల్ ప్రతి పిక్చర్స్కి కూడా ఆ విధంగా అయితే యాడ్ అయితే చేసేయండి. ఇక్కడ కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అనేది టోటల్గా వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. నేనైతే ప్లే చేసి చూపెట్టట్లేదు, కాపీరైట్ ఇష్యూ వలన వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో అనేది అప్లోడ్ అయితే చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎవరైనా ఫాలో చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఫాలో చేయండి. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్లో ట్యాప్ చేసి వీడియోలో నచ్చిన రిజల్యూషన్ అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇదే మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సరికి వీడియో కనుక మీకు నచ్చండి అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.